నిర్మల్ జిల్లా కుంటాల మండలం వెంకూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ముదల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఘనంగా ప్రారంభించారు. గ్రామ పంచాయతీల బలోపేతం ద్వారానే గ్రామాభివృద్ధి సాధ్యమని, మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. నిరంతరం ఓల గ్రామంలో కొత్త భవన నిర్మాణానికి భూమి పూజ చేయడంతో పాటు స్థానిక ప్రజల తాగునీటి కష్టాలను తీరుస్తూ కొత్త కుళాయి నీటి సరఫరాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే చొరవపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు కావాలని కుంబి, సౌలి, వాయి, లింగ, అదేవిధంగా నీగువా గ్రామానికి సౌకర్యం జరుగుతుంది అని అది ఏదైతే కోరిక ఉంటే అది ఈరోజు పూర్తిగా అయిపోతుంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, గత 10 సంవత్సరంలో మన తెలంగాణ రాష్ట్రం పరిస్థితి, ఫైనాన్స్ పరిస్థితి బాగా ఘోరంగా ఉంది. డబ్బులు లేవు. అయినా కూడా అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఫండ్ తెప్పించి మనం తొడెంచన ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తున్నాం. నేను ఎలక్షన్లో వాయిదా ఇచ్చాను. నిగువా రోడ్డు చేపిస్తాను. సోనారి నుంచి కుబీర్ రోడ్ కసరా, వాయా కసరా రోడ్డు చేపిస్తాను. మాలేగాం నుంచి వాయా కుప్టి వరిని ఆ రోడ్డు కూడా చేపిస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొకటి సమస్య అంటే ఇప్పుడే మా నిగువా సర్పంచ్ గారు చెప్పారు, బాంగర్పాడు రోడ్డు 75 సంవత్సరంలో కూడా ఆ రోడ్డు, ఆ ఊరికి ఇప్పటి వరకు రోడ్డు లేదు. ఆ రోడ్డు కూడా పూర్తిగా చేయాలని ఒక కోరిక ఉంది. ఖచ్చితంగా ఇప్పుడైతే జూన్ తర్వాత వర్షాకాలం వస్తుంది. సోనారి రోడ్, గుప్టి రోడ్, మన బాంగర్పాడు రోడ్డు, ఈ అన్ని రోడ్లు వచ్చే సంవత్సరం పూర్తిగా అవుతాయని సభాముఖంగా మీకు అందరికీ మా అధ్యక్ష గారు చెప్పారు. సార్, వివేకానంద నుంచి మాకు కుబేర్ ప్రాపర్ వరకు కావాలని. ఆ రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. కావేరీ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఆ రోడ్డు పట్టుకున్నారు. బైన్సా నుంచి సిర్పల్లి బార్డర్ వరకు వాయా కుబీర్, పార్టీకే, పల్చి అట్లా రోడ్ పోతుంది. ఆ రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. ఆ పని జూన్ జూలైలో స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా కొంత ఒక 2-3 మహిళ తిప్పలు ఉన్నది, కానీ ఆ రోడ్ కంప్లీట్ అయిపోతుంది. అది కూడా పెద్ద రోడ్డు. కుబేర్ నుంచి కూడా పల్చి రోడ్డు పెద్ద డబుల్ రోడ్డు. పల్చి నుంచి సిర్పల్లి వరకు కూడా డబుల్ రోడ్. ఇవన్నీ రోడ్ డబుల్ అయిపోతుంది. ఒకటి కేవలం ఒక 1.5 కిలోమీటర్కి తాకిలీ దగ్గర ఆగిపోయింది. దానికి ఏ స్కీములన్నా పెట్టి తొందరగానే పూర్తి చేపిస్తా. ఇప్పుడు ప్రస్తుతం దీనికి ప్యాచ్ వర్క్ తెప్పించి మీ కాంట్రాక్టర్తో పని చేపిస్తా అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కాంట్రాక్టర్ ఎట్లా ఉందంటే చాలా జిద్దు పడి ఉన్నాడు. నేను ముదోల్ నుంచి అబ్దుల్లాపూర్ రోడ్ ఇచ్చాను ఆయనకు. నేను చెప్పగానే ఒక నెల ముందే నాకు రోడ్ ఇచ్చేసిండు. ఇప్పుడు కూడా నేను చెప్పాను, జూన్ వరకు కంప్లీట్ కావాలంటే ఖచ్చితంగా జూన్ వరకు ఎటువంటి అడ్డగోలు లేక కూడా ఈ మోరం బీరం ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే మీరు అందరూ సపోర్ట్ చేసుకుంటే ఆ రోడ్ పూర్తిగా. మొన్న అట్ట రోడ్ అయితే బ్రహ్మణగావులు అట్టకి ఏమంటారు, అట్ట ఊళ్ళు బ్రహ్మణగావుకి ఏమంటారు, ఎంత తిప్పాలి అట్లా. సరే, బ్రహ్మణగావులు ఆ రోడ్ మీద పోతారు, అట్ట ఊళ్ళు ఇది అద్దంటే వాళ్ళు అద్దంటే మన తొమ్మిది వాళ్ళు అద్దంటే మన సవలి వాళ్ళకి తిప్పవచ్చు, సవలి వాళ్ళు అద్దంటే నీకు వాళ్ళకి తిప్పవచ్చు. అటువంటిది మోరం కోసం కూడా మంచి మోరం, క్వాలిటీ మోరం ఇస్తే మీకు కూడా బాగుంటుంది. రోడ్డు మంచిగా వస్తుంది. అదేవిధంగా కుబీర్ మండలం అనుకోండి, తానూరు మండలం అనుకోండి, ఏడారం ఉంది. అసలు నీళ్ళు అక్కడ 50,000 ఎకరాలకి సాగునీరు వస్తుంది. దానికోసం నేను మొన్న కూడా మాట్లాడినా, వారం 10 రోజుల ముందు అసెంబ్లీలో 28 ప్యాకేజ్ చేయండి సార్, 600 కోట్లు అయిపోతే శశశాలం అయిపోతుంది. సుధాబాబు గోదావరి నీళ్లు గడ్డెనవాగులో పడతాయి. గడ్డెనవాగు నుంచి కూడా బ్యాక్ వాటర్ నుంచి కుబేరు మండలానికి శశశాలం చేస్తుంది. నేను ఎప్పుడు కూడా కానీ డెవలప్మెంట్ విషయం మాట్లాడే వ్యక్తి, డెవలప్మెంట్ కావాలని అనే వ్యక్తి, పార్టీ పరంగా ఆడొచ్చే ఈడొచ్చే. ఇలా సిఆర్ఎఫ్ ఏదైతే సీఎంఆర్ఎఫ్